వెల్కమ్ టు అమృతం, డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం ఎటువంటి హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడుకోబోతున్నామో ఈ వారం అంతా డైటీషియన్ లహరిని అడిగేద్దాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో మనం ఉమెన్స్ హెల్త్ గురించి ఈ వారం అంతా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఉమెన్లో వచ్చే ఎటువంటి హెల్త్ ఇష్యూ గురించి తెలియజేయబోతున్నారు. ఈ వారం అంతా మనం ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఆర్ పిఎంఎస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం అంతా ఉమెన్స్ హెల్త్లో ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఆ సిమ్టమ్స్ తగ్గాలి అంటే ఎటువంటి లైఫ్ స్టైల్ని పాటించాలి అనే విషయాలు మాట్లాడుకుందాం. సో ఈరోజు ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్. సో ఈ పిఎంఎస్ అన్నది కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో ఉండకపోవచ్చు. సో ఉన్నప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు దాన్ని ఎలా గుర్తించగలుగుతారు? జనరలీ పిఎంఎస్ అనేది ఆల్మోస్ట్ 75% ఆఫ్ మెన్స్ట్రుయేటింగ్ ఏజ్లో ఉన్న విమెన్ అందరికీ ఉంటుంది. అంటే పీరియడ్స్ ఉండే ఏజ్లో ఉన్నటువంటి విమెన్ అందరికీ కూడా 75% ఆఫ్ దెమ్కి ఈ పిఎంఎస్ సిమ్టమ్స్ ఏదో ఒక ఎక్స్టెంట్ అంటే కొంచెం మైల్డ్గా కానీ సివియర్గా కానీ వస్తూ ఉంటాయి. ఎలా గుర్తించాలి మనకి పిఎంఎస్ ఉందా లేదా అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆర్ బిహేవియరల్ ఆస్పెక్ట్లో చేంజెస్ ఉంటాయి, అట్లాగే కొంత ఫిజికల్ ఆస్పెక్ట్లో కూడా ఉంటాయి. బిహేవియరల్ ఆస్పెక్ట్ కానీ సైకలాజికల్గా కానీ మూడ్ బాగుండకపోవడం ఆర్ ఫ్రీక్వెంట్గా ఇరిటబిలిటీ అంటే చిన్న చిన్న విషయాలకు కూడా కోపం వచ్చేయటము, లేదంటే చిన్న చిన్న విషయాలకు కూడా బాధగా అనిపించటము, ఊరికే ఏడుపు రావడం కానీ, అట్లాగే కొద్దిగా డిప్రెసివ్గా అనిపించటము, డల్గా అనిపించటము, ఇవి సైకలాజికల్ సిమ్టమ్స్ ఆర్ బిహేవియరల్ సిమ్టమ్స్ కింద వస్తాయి. అండ్ ఫిజికల్ సిమ్టమ్స్కి వచ్చేప్పటికి బ్రెస్ట్ పెయిన్ ఉండడము, పెల్విక్ పెయిన్ అంటే పొత్తి కడుపు నొప్పి ఉండడము, అట్లాగే జాయింట్ పెయిన్స్ రావడము, హెడేక్స్ రావడము, డయేరియా కానీ ఆర్ ఈవెన్ కాన్స్టిపేషన్, ఈ రెండిట్లో ఏదైనా కానీ ఇలాంటివి ఉండడము, లేదంటే గ్యాస్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా ఫిజికల్ సిమ్టమ్స్ కిందకి వస్తాయి. సో ఈ రెండు ఆస్పెక్ట్స్లో ఏవైనా సరే సివియరిటీ లెవెల్ కూడా చేంజ్ అవుతూ ఉండొచ్చు. దీన్ని బట్టి మనకి ఎంత సివియర్గా ఉంది అన్న దాన్ని బట్టి మనకి అసలు పిఎంఎస్ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్కి ఉంటాయి. మీరు అన్నట్టుగా ఆ 25% ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా లక్కీ పీపుల్ అనుకోవాలి. సో ఈ పిఎంఎస్ ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం అంటే ఒక ఫుడ్తో కానీ లైఫ్ స్టైల్తో కానీ కంట్రోల్ చేసుకోవడము, దాన్ని అగ్రివేట్ అవ్వకుండా, సిమ్టమ్స్ అగ్రివేట్ అవ్వకుండా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుందా? యా, కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. పూర్తిగా రాకుండా అంటే ప్రాబబ్లీ నాట్ పాసిబుల్. ఎందుకంటే పూర్తిగా రాకుండా ఉండాలి అంటే హార్మోనల్ చేంజెస్, ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉండకుండా ఉంటే అప్పుడు పిఎంఎస్ సిమ్టమ్స్ కూడా రావు. కానీ విమెన్ అన్న తర్వాత హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. ఎవ్రీ పీరియడ్ సైకిల్లో కూడా హార్మోన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి మనకి మెయిన్లీ పిఎంఎస్ సిమ్టమ్స్ అన్నీ దాని మూలంగా వస్తాయి. సో కంట్రోల్ చేసుకోవాలి అంటే హార్మోన్స్ని ఇంపాక్ట్ చేసేవి అంటే డైరెక్ట్గా ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మాత్రమే కాకుండా ఆ రెండిటితో వేరే మన బాడీలో ఇంకా ఏ హార్మోన్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయో వాటి మీద ఫుడ్తో కానీ ఎక్సర్సైజ్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ చేసుకుని ఆ ఎఫెక్ట్స్ని కొంతవరకు మాడిఫై చేసుకోగలం. ఓకే, సో ఆ చేంజెస్ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఫుడ్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి ఫుడ్లో ఎలాంటి మార్పులు ఉండాలి? అండ్ అలాగే మనం ఇందాక మీరు సిమ్టమ్స్ చెప్పినట్టుగా కొంచెం ఆ మూడ్ స్వింగ్స్ అన్నది జనరల్గా కామన్గా కనిపిస్తుంది. కొంతమందికి స్టమక్ కేక్ ఇవన్నీ కూడా పెల్విస్లో పెయిన్ అన్నది కనిపిస్తుంది. సో ఈ మూడ్ స్వింగ్స్ అన్నవి కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్ వేస్లో ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. లైఫ్ కానీ వర్క్ ప్లేస్ని కానీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో ఆ మూడ్ స్వింగ్స్ కానీ మిగతా సిమ్టమ్స్ కానీ కంట్రోల్ చేసుకోవాలంటే ఫుడ్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ మనకి. సో పిఎంఎస్ ఉంటే ఇట్లా మూడ్ స్వింగ్స్ వచ్చేందుకు అవకాశం ఉంది అని తెలిస్తే ఆటోమేటిక్గా మనం కొంచెము డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నాము నార్మల్గా కంటే. అండ్ డేట్ చెక్ చేసుకుంటే అరౌండ్ 3 to 4 డేస్లోనో లేకపోతే విదిన్ 1 వీక్లోనో పీరియడ్స్ డ్యూ ఉంది అనుకున్నప్పుడు ఆ అవేర్నెస్ మూలాన్ని కూడా మనకు కొంతవరకు ఓకే, సో దిస్ ఈజ్ నాట్ మీ, నేను మామూలుగా ఇట్లా బిహేవ్ చేయను అనేది కొంత తెలుస్తుంది. అట్లాగే త్రూ అవుట్ ద మంత్ కూడా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవటము, అట్లాగే సెరటోనిన్ అనేటువంటి ఒక పర్టిక్యులర్ కెమికల్ దట్ సెక్రెటెడ్ ఇన్ ద బ్రెయిన్, దాంట్లో లెవెల్స్లో డిఫరెన్సెస్ రావడం మూలాన మెయిన్లీ ఈ మూడ్ చేంజెస్ అనేవి వస్తాయి. సో సెరటోనిన్ బెటర్గా ఉండేలాగా, దాని లెవెల్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ అయ్యేలాగా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవటం ద్వారా కొంతవరకు ఈ మూడ్ స్వింగ్స్ని కానీ ఇరిటబిలిటీని కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. సో మన టాపిక్ ఉమెన్ హెల్త్లోని పిఎంఎస్ టైంలోని ఉమెన్ ఎటువంటి మీల్ ప్లాన్ని అలవాటు చేసుకోవాలి, వారం అంతా కూడా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియచేయండి. విమెన్స్ హెల్త్లో పిఎంఎస్ సిమ్టమ్స్ ఉండేవాళ్ళు
వారమంతా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం రాగి ఓట్స్ పోరిడ్జ్, వాల్నట్ కోటెడ్ యాపిల్ స్లైసెస్. మంగళవారం మల్టీగ్రెయిన్ దోశ, కోకోనట్ పిస్తా చట్నీ. బుధవారం స్పినాచ్ మష్రూమ్ ఆమ్లెట్, ఫ్రూట్ సాలెడ్. గురువారం మిల్లెట్ ఉప్మా, ఆనియన్ టొమాటో చట్నీ. శుక్రవారం మిక్స్డ్ వెజిటబుల్ అడై, పీనట్ ఫ్లాక్సీడ్ చట్నీ. శనివారం సోయా మిల్క్ క్యారెట్ కీర్, బాయిల్డ్ స్ప్రౌట్ సాలెడ్. ఆదివారం అవకాడో పెప్పర్ టోస్ట్, క్యుకంబర్ మింట్ కూలర్. PMS సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు వారం అంతా బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి 8 రెసిపీస్ని ఇక్కడ పరిచయం చేయబోతున్నారు. ఈరోజు మనం రాగి ఓట్స్ పోరిడ్జ్ అలాగే వాల్నట్ కోటెడ్ యాపిల్ స్లైసెస్ చూద్దాం. ఇవాళ మన టీం మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ రాగి ఓట్స్ పారిజ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో మన ఫస్ట్ రెసిపీ రాగి ఓట్స్ పారిజ్ అండ్ ఇది బ్రేక్ఫాస్ట్కి ప్లాన్ చేశారు. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది అండ్ PMS సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడానికి వీటిలో ఏ ఇంగ్రీడియంట్స్ మనకి హెల్ప్ఫుల్? ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి PMS సిమ్టమ్స్కి కొంతవరకు హెల్ప్ అవుతాయండి. మెయిన్లీ ఒకటి మూడ్ స్వింగ్స్ అనుకున్నాము, ఆ ఇరిటబిలిటీ అది. సో కొంత అమౌంట్ ఆఫ్ గుడ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే కూడా, అంటే గ్లూకోజ్ లెవెల్స్ మంచిగా ఉన్నప్పుడు కూడా మనకి సెరటోనిన్ బెటర్గా ఉంటుంది, అట్లాగే మూడ్స్ కూడా కొంతవరకు స్టెబిలైజ్ అవుతాయి. దాంతోపాటు ఏంటంటే చాలా వరకు PMS టైంలో స్వీట్ తినాలనిపిస్తుంది ఎక్కువగా, స్వీట్గా ఉన్న స్టఫ్, దానికోసమని స్వీట్స్ ట్రై చేయడము, లేకపోతే చాక్లెట్ కోసము, షుగర్ కోసము అట్లాంటి షుగరీ స్టఫ్ తీసుకోవడము, ఇట్లాంటిది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. సో త్రూ అవుట్ ద మంత్ ఎలా ఉన్నా కానీ కరెక్ట్గా ఆ 3-4 డేస్ మాత్రం చాలా ఎక్కువ క్రేవింగ్ ఉంటుంది. అది సాటిస్ఫై చేయడానికి కూడా ఇందులోని ఇంగ్రీడియంట్స్ చాలా బాగా పనికొస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రెయిన్ పార్ట్ తీసుకుంటే ఇందులో ఉండేటువంటి ఓట్స్ కానీ రాగి కానీ దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ కూడా గ్రాడ్యువల్గా గ్లూకోజ్ రిలీజ్ చేస్తాయి కాబట్టి మనకి షుగర్ లెవెల్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఉండవు, కాబట్టి మూడ్స్ కూడా కొంతవరకు స్టెబిలైజ్ అయ్యేందుకు అవకాశం ఉంది. ప్లస్ దీంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ బోత్ మనకి డయేరియాని అలాగే కాన్స్టిపేషన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. అవి కూడా మనకి జనరలీ PMS టైంలో ఇదర్ డయేరియా ఆర్ కాన్స్టిపేషన్ అన్నవి కూడా కామన్ సిమ్టమ్స్. సో ఆ సిమ్టమ్స్ని ఎదుర్కోవడానికి కూడా ఈ పర్టికులర్ ఇంగ్రీడియంట్స్ మనకి బాగా ఉపయోగపడతాయి. ప్లస్ విమెన్కి జనరల్గానే కాల్షియం నీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ కాల్షియం నీడ్స్ని మీట్ చేయడానికి కూడా మనము మిల్క్ యూజ్ చేసుకుంటున్నాం యాజ్ అన్ ఇంగ్రీడియంట్. అండ్ ఉదయాన్నే కాల్షియం తీసుకోవడము, అట్లాగే ప్రోటీన్ రిచ్ కూడా ఉండాలండి. సో ఆ ప్రోటీన్ రిచ్ కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి డైరీ ప్రోడక్ట్స్ని మనం బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా బెనిఫిషియల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో కూడా మినరల్ కంటెంట్ కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. సో ఐరన్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి, ఇవన్నీ కూడా డ్యూరింగ్ పీరియడ్స్ ఎస్పెషలీ మనకి బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఐరన్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే కూడా మనకి రాగి అనేది చాలా బెనిఫిషియల్ అవుతుంది. నెక్స్ట్ ఇందాక అనుకున్నట్టుగా స్వీట్ క్రేవింగ్ సాటిస్ఫై చేయడానికి మనం షుగర్ కానీ హనీ కానీ ఇట్లాగా ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి షుగర్ సోర్సెస్ తీసుకోవడం కంటే కూడా న్యాచురల్గా స్వీట్గా ఉండే వాటిని యాడ్ చేసుకున్నట్టయితే కనుక మనకి కేవలం షుగర్ ఆర్ కార్బోహైడ్రేట్స్ రావడం మాత్రమే కాకుండా మినరల్స్, వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. దానికోసం మనం దీంట్లో స్వీట్నెస్ ఇవ్వడం కోసమని డేట్స్ అండ్ రైజిన్స్ యాడ్ చేసుకున్నాము. అయితే యాడ్ చేసేటప్పుడు బాగా ఎక్స్ట్రా స్వీట్ అని కాకుండా లిమిటెడ్ పోర్షన్లో యాడ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి బెనిఫిట్ ఉంటుందండి. ఎక్సెసివ్గా స్వీట్నర్స్ తీసుకున్నా కూడా అది కూడా స్టమక్ బ్లోటింగ్కి కారణం కావచ్చు. నెక్స్ట్ నట్స్ కూడా ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే ఇందులో ఉండేటువంటి ఫైబర్ కానీ గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ కానీ మనకు ఆ సెటైటీని ఇస్తాయి. కొంతమందికి PMS టైంలో బాగా ఎక్కువ ఆకలేస్తుంది, కొంతమందికి అస్సలు ఆకలి లేదు. ఈ రెండిటికి కూడా గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ తీసుకోవడం, మంచి ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం అనేది ఒక సొల్యూషన్. సో ఇందులో మనము క్యాష్యూనట్స్ అండ్ ఆల్మండ్స్ యూజ్ చేసుకుంటున్నాము, బట్ వాల్నట్స్ కానీ ఫ్లాక్స్ సీడ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా డెఫినెట్లీ యూజ్ చేసుకోవచ్చు. రాగి ఓట్స్ పారిజ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వాల్నట్ కోటెడ్ యాపిల్ స్లైసెస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మన సెకండ్ రెసిపీ వాల్నట్ కోటెడ్ యాపిల్ స్లైసెస్. సో దీనికి యాపిల్ పెట్టారు, వాల్నట్స్ అండ్ నట్స్ అవి పెట్టారు. ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది అండ్ వీటిలో ఎటువంటి చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి? సో మనం ఈరోజు చేసుకునే రెసిపీలో ఏంటంటే మెయిన్లీ యాపిల్ తీసుకుంటున్నాము. సో వాటరీ ఫ్రూట్ ప్రతి మచ్ మనకి క్రిస్ప్గా, మనకి డీహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఉంటాయి జనరలీ మనకి యాపిల్ తీసుకుంటే. ప్లస్
యాపిల్లో ఉండేటువంటి కాంపౌండ్స్ తోటి మనకి సెరటోనిన్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి, మూడ్ ఇష్యూస్ అనేవి తక్కువగా ఉండడానికి, అట్లాగే టు అన్ ఎక్స్టెంట్ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి అనుకున్నాం. సో ఇట్లాంటి జాయింట్ పెయిన్స్ అవన్నీ కంట్రోల్లో ఉండటానికి, న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేయడానికి కూడా మనం యాపిల్ని చూస్ చేసుకున్నాము. అండ్ యాపిల్తో పాటు మనం వాల్నట్స్ కూడా తీసుకుంటున్నాము. వాల్నట్స్ మెయిన్లీ ఒమేగా 3కి వెరీ గుడ్ సోర్సెస్ అండి వాల్నట్స్. సో యాపిల్ స్లైసెస్ని ఈ వాల్నట్ ఆర్ క్రష్డ్ వాల్నట్ పౌడర్ తోటి కోట్ చేసుకొని తీసుకున్నట్టయితే కనుక మనకి మంచి ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, అట్లాగే గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా మనకు అందుతాయి. అయితే ఈ కోటింగ్కి మనకి డైరెక్ట్గా వాల్నట్ పౌడర్లో డిప్ చేసినట్టయితే యాపిల్ స్లైసెస్ అది పూర్తిగా కరెక్ట్గా కోట్ అవ్వదు, కాబట్టి ఓన్లీ కోటింగ్కి హెల్ప్ చేయడానికి మాత్రమే మనం హనీ తీసుకుంటున్నాము. ప్లస్ హనీకి ఏంటంటే దాంట్లో కూడా కొంత యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, అట్లాగే హనీకి ఒక పర్టిక్యులర్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో ఆ రెండిటి కాంబినేషన్ కాబట్టి, హనీ అండ్ వాల్నట్ కాంబినేషన్ అలాంగ్ విత్ యాపిల్ కాబట్టి ఇది టేస్టీగా ఉండటం మాత్రమే కాకుండా ఫిల్లింగ్గా ఉంటుంది, ప్లస్ ఆ స్వీట్ క్రేవింగ్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. ఓన్లీ వాల్నటే కాకుండా మనం రకరకాల నట్స్ తీసుకోవచ్చు. మనకి ఇంట్లో ఆ టైంలో ఎటువంటి నట్స్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. సో పిస్టాషియోస్ కానీ, క్యాష్యూ నట్స్ కానీ, క్రష్ చేసినటువంటి ఆల్మండ్స్ కానీ, ఎనీ ఆఫ్ దోస్ నట్స్ కెన్ బి యూస్డ్. వాల్నట్ కోటెడ్ యాపిల్ స్లైసెస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. థ్యాంక్ యూ మోనికా. భవానీ ఇలా అడుగుతున్నారు, మార్కెట్లో దొరికే బటర్, చీజ్ లాంటివి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారా? అన్ని ఏజ్ల వాళ్ళు తీసుకోవచ్చా? తెలియచేయండి. హలో భవానీ గారు, బటర్, చీజ్ ఇట్లాంటివన్నీ హై క్యాలరీ ప్రోడక్ట్స్ అండి. మార్కెట్లో దొరికేవైనా, ఇంట్లో చేసేవైనా కానీ లిమిటెడ్ క్వాంటిటీలో కాకుండా అవసరానికి మించి ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. మన ఫస్ట్ రెసిపీ రాగి ఓట్స్ పారిజ్. రాగి ఓట్స్ పారిజ్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ రెసిపీ ఎస్పెషలీ పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ సిమ్టమ్స్ ఎవరికైతే ఉంటాయో విమెన్లోని, అలాంటి వాళ్ళకి మూడ్ స్వింగ్స్ కానీ, పెల్విస్లో పెయిన్ కానీ, లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా అనిపించడం, ఇరిటేటింగ్గా అనిపించడం ఉంటాయి. సో అలాంటి సిమ్టమ్స్ అగ్రివేట్ అవ్వకుండా ఉండడానికి, అవి కాస్త తగ్గడానికి డైట్ ద్వారా చాలా వరకు మనకి బెనిఫిట్ అవుతుంది. సో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్నప్పుడు మనం ఇలాంటి హెల్దీ రెసిపీస్ని ప్లాన్ చేసుకుంటే మన డైలీ డైట్లోని చాలా వరకు మనకి ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. సో ముందుగా మనం ఇందులోకి పాలు యాడ్ చేసుకుందాం. పాలల్లో కాల్షియం ఉంటుంది. సో జాయింట్ పెయిన్స్ అవి రాకుండా ఉమెన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే మనం పాలు యాడ్ చేసుకుంటున్నాం. అండ్ పాలల్లో ప్రోటీన్ కూడా ఉంటుంది. అండ్ ఇందులోకి మనం ఓట్స్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఓట్స్లో ఏంటంటే మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. సో బ్లడ్ లాస్ వల్ల మినరల్స్ పోతాయి కాబట్టి మనకి ఇలాంటి ఓట్స్ ద్వారా మళ్ళీ లభిస్తాయి. అండ్ కాన్స్టిపేషన్ అలాంటి ఇష్యూస్ ఏవి రాకుండా ఉండడానికి మనకి ఇందులో ఉండే ఫైబర్ అనేది కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ కొంతవరకు ప్రోటీన్ కూడా ఉంటుంది. కొంచెం ఓట్స్ యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి మనం రాగి పిండి యాడ్ చేసుకుంటున్నాం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, చక్కటి ఐరన్ ఉంటుంది, అండ్ మినరల్స్ ఉంటాయి. సో బ్లడ్ లాస్ వల్ల మనకి చాలా మందికి ఉమెన్కి ఏంటంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో రాగి వల్ల మనకి ఐరన్ కంటెంట్ అన్నది చక్కగా లభిస్తుంది కాబట్టి మనం రాగి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది నేను మిక్స్ చేసుకునే లోపు స్టవ్ ఆన్ చేసుకుంటాను. కొంచెం నీళ్లు మరిగించుకుందాం. ఇది మనం పారిష్ లాగా తయారు చేసుకుంటున్నాం. సో ఇవి లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో పిఎంఎస్ టైంలో ఏంటంటే కొంచెం స్వీట్ క్రేవింగ్ ఉంటుంది, స్వీట్స్ తినాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు షుగరీ ఫుడ్స్ ఏవైనా తీసుకొని తినడం వల్ల చాలా రకాల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. షుగరీ ఫుడ్స్ తీసుకోవడం అంత మంచిది కాదు. అండ్ పింపుల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పిఎంఎస్ టైంలో చాలా మందికి యాక్నీ అనేది కనిపిస్తూ ఉంటుంది, అది కూడా అగ్రివేట్ అయిపోతూ ఉంటుంది సింపుల్ షుగరీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల. సో హెల్తీగా ఉండే స్వీట్స్ ఏమైనా తీసుకుంటే మంచిది కాబట్టి మనకి ఖర్జూరంలో కానీ, అలాగే కిస్మిస్ రేజిన్స్లో కానీ మనకి చక్కటి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం ఆ వైట్ షుగర్ని యాడ్ చేసుకోకుండా ఇలాంటివి యాడ్ చేసుకోవడం చాలా మంచిది. సో ఈ వాటర్లో వేసేసుకుందాం. అప్పుడు మనకి వాటర్ అంతా కూడా కొంచెం స్వీట్గా వస్తుంది దాని ఫ్లేవర్.
బాయిల్ చేసుకుందాం ఇలాగా. అలాగే మనం మిక్స్ చేసుకున్న రాగి పిండి, ఓట్స్ అండ్ పాలు ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకుందాం. సో పారిజ్ కాబట్టి కాస్త దగ్గర కావాలి, థిక్గా. అండ్ అలాగే ఇందులోకి మనం కాజు అండ్ బాదాం కూడా వేసుకుంటున్నాం. చక్కటి ప్రోటీన్ అండ్ అలాగే వైటమిన్ ఈ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. మనకి గుడ్ ఫ్యాట్స్ అన్నది బాడీకి చాలా చాలా అవసరం. అండ్ అలాగే మనకి ఈ కాజు వీటిలో ఏంటంటే వైటమిన్ ఈ ఉంటుంది, అది మన స్కిన్కి కూడా చాలా మంచిది. సో ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేద్దాం బాయిల్ అవ్వడానికి. సో సింపుల్గా మన పారిజ్ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. రాగి ఓట్స్ పారిజ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ వాల్నట్ కోటెడ్ యాపిల్ స్లైసెస్. సో మనం యాపిల్ తీసుకున్నాము. ఈ రెసిపీకి మనం యాపిల్ని యూస్ చేస్తున్నాం ఫ్రూట్గా. యాపిల్లో మనకి చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ప్రతిరోజు చాలా అవసరం బాడీకి. అండ్ ఈ టైంలో ఉండే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ, ఆ చేంజెస్ వల్ల కానీ మనకి ఆ మూడ్ స్వింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్లోని. అలాంటి టైంలోని ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి యాపిల్ మనకి కొంచెం స్వీటిష్ ఫ్లేవర్ అన్నది అందిస్తుంది. అండ్ అలాగే మనం ఇందులోకి హనీ కూడా యూస్ చేసుకుంటున్నాం. యాపిల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ ఏ అండ్ ఫైబర్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు మనం హనీని ఇలా కాస్త డిప్ చేసుకొని ఇలా యాపిల్ స్లైసెస్కి కోట్ చేసుకుందాం. సో ఇలాంటి హెల్దీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల పిఎంఎస్ సిమ్టమ్స్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఈ టైంలో చాలా హెల్దీ ఫుడ్ తీసుకోవడం అన్నది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఎస్పెషలీ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ యాపిల్ స్లైసెస్ మీద మనం వాల్నట్ని గ్రేట్ చేసుకుందాం. సో వాల్నట్స్ మీ అందరికీ తెలుసు, వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే మనకి చక్కటి ఫైబర్ కూడా లభిస్తుంది. సో ఇలా మనం వాల్నట్ని యాపిల్ స్లైసెస్ మీదకి యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే కొంచెం పిస్తా కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం క్రష్ చేసి కానీ లేకపోతే ఇలా గ్రేట్ చేసి కానీ యాడ్ చేసుకుంటే వాల్నట్ కోటెడ్ యాపిల్ స్లైసెస్ రెడీ అయిపోయాయి. రాగి ఓట్స్ పారిజ్ అలాగే వాల్నట్ కోటెడ్ యాపిల్ స్లైసెస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. రాగి ఓట్స్ పారిజ్ కి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఓట్స్ 1 కప్పు,
పాలు 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, ఖర్జూరం 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. రాగి ఓట్స్ పారిజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పాలు, ఓట్స్, రాగి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొన్ని నీళ్లు పోసుకొని నీళ్లు కాస్త వేడెక్కాక ఖర్జూరం, కిస్మిస్ వేసి రాగి పిండి మిశ్రమాన్ని కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి ఉడికించుకొని దగ్గర పడాక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే రాగి ఓట్స్ పారిజ్ రెడీ. వాల్నట్ కోటెడ్ యాపిల్ స్లైసెస్ కి కావలసిన పదార్థాలు: యాపిల్ 1, తేనె 1 టీ స్పూన్, వాల్నట్స్ కొద్దిగా, పిస్తా కొద్దిగా. వాల్నట్ కోటెడ్ యాపిల్ స్లైసెస్ తయారు చేసుకునే విధానం: ముందుగా సర్వింగ్ ప్లేట్ తీసుకొని యాపిల్ స్లైసెస్ కి కాస్త తేనె అప్లై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి వాల్నట్స్ ని గ్రేట్ చేసి పిస్తా గ్రేట్ చేసి సర్వ్ చేసుకుంటే వాల్నట్ కోటెడ్ యాపిల్ స్లైసెస్ రెడీ. స్వాతి ఇలా అడుగుతున్నారు, సూప్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి? ఇన్స్టెంట్ సూప్స్ తీసుకోవచ్చా? తెలియజేయండి. హలో స్వాతి గారు, సూప్స్ మనకి వెజిటబుల్స్ని ఈజీగా తీసుకునేందుకు ఒక మార్గం, అలాగే హైడ్రేషన్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అది మనం ఇంట్లో తయారు చేసుకునే సూప్స్ అయితే దాంట్లో ఇంగ్రీడియంట్స్ మనం ఏమి యూజ్ చేస్తున్నామో మనకి తెలుస్తుంది. లో క్యాలరీస్లో అట్లాగే హైలీ న్యూట్రిషియస్గా ఇవి తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో నుంచి ఇన్స్టెంట్ సూప్స్గా రెడీ టు మేక్ సూప్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో ఎడిటివ్స్, కలరెంట్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉండేటువంటి ఛాన్స్, అందులోనూ థిక్కెనర్స్ కూడా ఎక్కువ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇన్స్టెంట్ సూప్స్ అయితే కనుక ఓన్లీ పీరియాడికలీ కాకుండా ఎప్పుడైనా వీక్లీ 1 or 2 అంతకు మించకుండా యూజ్ చేస్తే బెటర్. మరి వాళ్ళకి మనకి మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం పిఎంఎస్ గురించి. పిఎంఎస్ సిమ్టమ్స్ అగ్రివేట్ అవ్వకుండా ఉండడానికి, కంట్రోల్డ్గా ఉండడానికి చక్కగా హెల్దీ డైట్ని అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మరి బ్రేక్ఫాస్ట్లో హెల్దీగా రెసిపీస్ ప్లాన్ చేసుకోవాలి అంటే ఈ 2 సూపర్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇందులో మనం తీసుకున్నాము రాగి ఓట్స్ పారిజ్లోని రాగి పిండి చక్కటి ఐరన్, ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనకి బ్లడ్ లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ మనం రికవర్ చేసుకోవాలి అనుకుంటే రాగి పిండి లాంటి చక్కటి ఇంగ్రీడియంట్స్ని ఫుడ్లో అంటే ఫుడ్ ద్వారా మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఓట్స్ తీసుకున్నాం, ఓట్స్లో ఫైబర్ ఉంటుంది, చక్కటి మినరల్స్ ఉంటాయి అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ బోల్డ్ అని నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసుకున్నాము. సో వీటిలో ఏంటంటే మనకి స్వీట్నెస్ కోసం కిస్మిస్ కానీ లేకపోతే ద్రాక్ష కానీ మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది, ఎండు ద్రాక్ష. అండ్ దీంతోపాటు మనం ఇందులో కాజు, బాదాం వేసుకున్నాం. వీటిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, వైటమిన్ ఈ ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఆ బ్లడ్ లాస్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, స్వీట్ క్రేవింగ్స్ కానీ సాటిస్ఫై అవ్వడానికి మనకి ఈ డిష్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మన సెకండ్ రెసిపీ చూస్తే వాల్నట్స్ని మనం యాడ్ చేసుకున్నాం ఇందులోని. అండ్ వాల్నట్స్ మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, చాలా చాలా మంచిది హెల్త్కి. అండ్ యాపిల్ ఒక చక్కటి ఫ్రూట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్ ఏ అండ్ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అండ్ పిస్టాస్ యాడ్ చేసుకున్నాము. పిస్టాస్లో కూడా మనకి ఏంటంటే వైటమిన్ ఈ అన్నది, ప్రోటీన్ అన్నది ఇవన్నీ కూడా మనకి నట్స్ అండ్ సీడ్స్లో ఉంటాయి. సో ఇలా సింపుల్గా తీసుకోవచ్చు. హనీ యూజ్ చేయడం వల్ల ఆ స్వీట్ క్రేవింగ్ అనేది మనకి దీని ద్వారా లభిస్తుంది. సో షుగరీ ఫుడ్స్ తినడం, మార్కెట్లో దొరికే చాక్లెట్స్ తీసుకోవడం అంత మంచిది అడ్వైజబుల్ కాదు. కాబట్టి ఇలా కొంచెం హనీని మనం యాపిల్ స్లైసెస్కి అప్లై చేసుకొని తినడం వల్ల ఆ స్వీట్ క్రేవింగ్ తగ్గుతుంది అండ్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది. సో ఇలా హెల్తీగా డిషెస్ని ప్లాన్ చేసుకోండి, పిఎంఎస్ సింప్టమ్స్ తగ్గుతాయి. చూసారు కదండి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో పిఎంఎస్ గురించి తెలుసుకున్నారు. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎస్పెషలీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి హెల్తీగా అనే విషయాలు మాట్లాడుకున్నాం కదా. రేపు కూడా చక్కటి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.